వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, రాహుకేతువుల ఇబ్బంది నుంచి మేము చాలా బాధపడుతున్నాము. ఇన్ఫ్యాక్ట్ కాలసర్పదోషం ఉందంటే చాలా భయపడుతూ కూడా ఉంటారు. కాలసర్ప యోగాలు కూడా ఉంటాయి. ఆ యోగం కానీ పట్టిందంటే ఎంతో మంది పిఎంలు అయిన వాళ్ళు ఉన్నారు. పిఎంలు అయిన చాలా మంది కాలసర్ప యోగం ఉంది, సడన్ గా యాక్టివేట్ అయిపోతుంది. ఆ కాల సర్ప దోషం నుంచి, అది దోషం కాదు, లైక్ కాల సర్పం అనేది వాళ్ళకి యోగం అన్నమాట. అది దోషం వేరు, యోగం వేరు. సో అట్లా అంటే అదే యోగాన్ని కూడా దోషంగా పాపం అనుకుంటూ ఉంటారు. సరే, అయితే ఈ సర్పదోషాలు ఉన్నాయని చెప్పి భయపడే వాళ్ళు కూడా కామన్గా మనం చూస్తూనే ఉంటాం. లేదా అస్తమాను పాములు కళ్ళలోకి వస్తున్నాయి, మాకు భయం వేస్తుంది, లేకపోతే పాము మమ్మల్ని కాటేస్తున్నట్టు వస్తుంది, పాముని ఏదో మేము ఇబ్బంది పెడుతున్నట్టు వస్తుంది. ఇట్లా సర్పదోషాలు ఉండే వాళ్ళకి అలాంటి కళలు వస్తాయి. సర్పదోషాలు ఇప్పుడు గత జన్మలో ఈ విష కీటకాలని హాని తలపెట్టిన ఈ విష కీటకాలకి ఏదైనా మనము దోషం, ఈ సర్పదోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అది వేరే జన్మలో ఎందుకు, ఈ జన్మలో కూడా ఒకవేళ అది కనపడిందంటే దాన్ని మామూలుగా అది గుళ్ళో అయితే దండం పెడతాం, ఎదుర్కొన్న కొడితే కనబడితే చంపేస్తాం చాలా మంది కూడా. సరే, మన ప్రాణ భయం కదా ఆబ్వియస్ గా. తేలు కుట్టిన తేలు, సర్పాలు, ఇప్పుడు ఇంకా ఈ విషానికి సంబంధించిన చాలా ఉంటాయి అన్నమాట, కీటకాలు. ఇవన్నీ మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అక్క? మరి దానికి భగవంతుడు మనకి మార్గాన్ని సూచిస్తూనే ఉంటాడు. అయితే విష్ణుమూర్తి వాహనం ఎవరు? గరుత్మంతుడు. అలా గరుడ పంచాక్షరి మంత్రం అని ఉంది. ఆ గరుడ పంచాక్షరి మంత్రం చదవటం వల్ల ముందు కాలసర్ప దోష నివారణ, రాహుకేతు దోష నివారణ. రాహుకేతువుల వల్ల వివాహం కూడా ఆలస్యం అవుతుంది, సంతానం నష్టం జరుగుతుంది, కెరీర్లో అభివృద్ధి ఉండదు. అలాగే వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్స్ కానీ, అంటే ఎవరి వల్ల ఒకరి వల్ల, కుటుంబంలో ఎవరి వల్ల ఒకరి వల్ల ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. అంతా కూడా వాళ్ళకి కలిసి రాదు, ఇంకా జీవనం కూడా గందరగోళం, అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ గరుడ పంచాక్షరి మంత్రం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, అడవుల్లో నివసించే వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఈ కీటకాలతో బాధలు వస్తూనే ఉంటాయి. భయం కూడా ఉంటుంది, చాలా భయం. గ్రామీణం ఎందుకు, మా సొంత ఇంటి దగ్గర మాకుంది భయం. అసలు ఎంతో భయం ఉంటుంది అక్కడ. నిర్మానుష్యంగా ఉన్న చోట పాములు, నిర్మానుష్యంగా పాములు ఏంటి, అసలు విష కీటకాలతో కూడా. మనం కొంచెం ఫారెస్ట్ ఏరియాలో వెళ్తున్నా కూడా ఏ పురుగు ఎలాంటిదో మనకు తెలియదు. వాటి వల్ల కూడా, అంటే వీటన్నిటి నుంచి నివారణ పొందాలి. అంటే రక్షణ కూడా ఉంటుందా దీని? రక్షణ కూడా. మనం ప్రయాణించే మార్గాల్లో, అంటే ఏమైనా మనకి తెలుసో తెలియకో ఇలాంటివి యానిమల్స్ వల్ల మనకి ఇబ్బందులు కలిగిన, అందుకే ఈ గరుడ పంచాక్షరి జపించుకుంటారు. గరుడ పంచాక్షరి అనేది మనని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది, ఈ సర్పదోషాల నుంచి కాపాడుతుంది. అలాగే ఆరోగ్యం, మనకి ఆరోగ్యం తీవ్రంగా, అంటే ఎందుకు ఇలా ఊరికే ఒంట్లో బాగుండట్లేదో అర్థం కాదనమాట చాలా మందికి. చాలా ఏమంటారు, సంథింగ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. దేనివల్ల ఇన్ఫెక్షన్స్ తెలియదు, పాయిజనస్ ఇన్ఫెక్షన్స్ అంటారు కొన్ని, మనకు తెలియదు. అది గత జన్మ కర్మఫలం కూడా అవ్వచ్చు. ఆ పాయిజనస్ ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ వచ్చినప్పుడు కూడా ఈ గరుడ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఏం చెప్తున్నారో గరుడ పంచాక్షరి గురించి ఒకసారి నేను చెప్తాను. ఈ మంత్రాన్ని నిత్యం స్మరించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి. కాలసర్పదోషం, రాహుకేతు నివారణ, అలాగే వివాహం ఆలస్యం, వ్యాపార నష్టం, సంతాన సమస్యలు, ఇలా ఈ మంత్రాన్ని జపిస్తే దోషాల తీవ్రత తగ్గుతుంది. ముందు విపరీతంగా ఉండే తీవ్రత తగ్గుతుంది. సర్పం మరియు విషభయాల నుండి రక్షణ, అలాగే పాములు, తేలులు, జంతువుల నుండి రక్షణ లభిస్తుంది. ఒకవేళ పొరపాటున కరిచిన విష తీవ్రత శరీరంపై పడకుండా మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఇదివరకు వింటూ ఉంటాం కదా, మంత్రం వేశారు, మంత్రం వేస్తే ఆగిపోయిందని, ఇట్లాంటివే. అయితే ఇది తీవ్రత, అంటే తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని చాలా వరకు ఆపుతుంది అనమాట. అందుకని అలాగే శత్రునాశనం, గరుడు ధైర్యానికి నిలువెత్తు రూపం. ఈ మంత్రం జపించడం వల్ల మనసులోని ఫోబియాలు, వివిధ రకాల ఫోబియాలు ఉంటాయి చాలా మందికి. అవును,
ఆ ఫోబియా ఎందుకుండో తెలియదు. వాటర్ ఫోబియా, ఆ పై నుంచి చూసే ఫోబియా, అవును. ఇక్కడ Heights నడుస్తుంటే phobia. ఫోబియా, అవును. ఆ మెట్లు ఫోబియాలు మెట్లు దిగాలన్నా కొంతమందికి ఫోబియా, చాలా కిందకి చూడాలంటే ఫోబియా. బాబోయ్. చాలా అమ్మో నాకు ఫోబియా అంటారు. భయం ఇలా అన్ని రకాల ఫోబియాల్ని తొలగిస్తుంది. యాంగ్జైటీని, డిప్రెషన్ని, శత్రువుల నుండి వచ్చే పరోక్ష కీడును కూడా నశింపజేస్తుంది. అంటే మనకు తెలియదు వాళ్ళు వెనకాల ఎటువంటి గోతులు తీస్తున్నారు. తీస్తున్నారు, ఎలాంటి గోతులు తీస్తున్నారు, ఎలాంటి ప్రయోగాలు మన మీద చేస్తున్నారు. మ్మ్. సమ్ ప్రయోగాలు కూడా మనకు మనకి తెలియదు. ఇంకా తెలియదు, అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్య ప్రాప్తి, ఆయుర్వేద మరియు తంత్ర శాస్త్రాల ప్రకారం శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్, నీకు చెప్పాను కదా, విషవాయువులు, బ్యాడ్ టాక్సిన్స్, విషవాయువులు, పాయిజనస్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను. మరియు దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయో చాలా మంది చూస్తే మనకి పాము వదిలేస్తారు చూసావా, పొర. పొర అలా ఉంటుంది స్కిన్. ఎందుకో తెలియదు, అలా అసలు ఈ పొడి బారిపోయినట్టు అలా ఉంటుంది. కొంతమందికి ఎలిఫెంట్ స్కిన్ కూడా వచ్చేస్తుంది అక్క. అమ్మో చాలా మందికి ఎలిఫెంట్ స్కిన్ అలా స్కిన్ డిసీజెస్ వాళ్ళకి కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇదేంటంటే అసలు ఇన్ని రకాల సమస్యలకి మనకు పరిష్కారాలు ఉన్నాయి. మనం వాటిని అసలు మన సనాతన ధర్మం ఏం చెప్పింది, అసలు దీని ప్రకారం ఏం చెప్పింది, ఆయుర్వేదంలో ఏం చెప్పింది, మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. దాని ప్రకారము అలాగే వాళ్ళు ఇచ్చే మంత్రాలు మనకి అసలు విష్ణు సహస్రనామం కూడా అసలు ఎంత మంచిదంటే దాని యొక్క పారాయణం మాటల్లో చెప్పలేము. సర్వరోగ నివారణి అని కూడా అనొచ్చు. అద్భుతం. అలా మనకి విష్ణుమూర్తి అందిస్తున్నటువంటి రకరకాల మంత్రాలు. గరుడ అనగానే గరుడ గమన తవ చరణ కమలమిహ ఎంత బాగుంటుంది, ఎంత చాలా బాగుంటుంది అసలు ఆ గరుడ గమన పాట అత్యద్భుతంగా ఉంటుంది. అయితే ఆ మంత్రాన్ని ఎలా చేసుకోవాలంటే తులసి లేదా స్ఫటికమాలతో చేసుకోవాలి. రోజు లెక్క పెట్టడం 108 సార్లు, 108 టైమ్స్. దీన్ని విశేషంగా స్వాతి నక్షత్రం రోజు చేసుకోవాలి. ఓకే. స్వాతి నక్షత్రం రోజు గ్రహణ సమయాల్లో, పౌర్ణమి తిథుల్లో, అమావాస్య తిథుల్లో చేసుకోవటం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం రోజు చేస్తే మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. అప్పుడు నెలలో ఒక్కసారి, అంటే ప్రతిరోజు చేయలేమండి అనుకున్న వాళ్ళు నెలలో ఒక్కసారి, నెలలో ఒకసారి ఆ రోజు మీరు 1008 సార్లు చేయండి. 108 కాదు, 1008 టైమ్స్ 10 మాలలు చేయండి, సరిపోతుంది. ఆ మంత్రాన్ని చెప్తాను నేను. ఓం నమః పక్షిరాజాయ హ్రీం క్షిప ఓం స్వాహ. అంతేనా? అంతే. ఓం నమః పక్షిరాజాయ హ్రీం క్షిప ఓం స్వాహ. రైట్. అంతే మంత్రం ఇది. ఈ మంత్రాన్ని చక్కగా జపించుకొని సర్వ వ్యాధుల నుండి, సర్వ విషజ్వరాల నుంచి, విషజ్వరాలు కూడా వస్తుంటాయి, పిల్లలకు కూడా వస్తుంటాయి, కంగారు పడిపోతూ ఉంటాం, అప్పుడు గరుడ పంచాక్షరిని గుర్తు చేసుకోండి. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సో ఇవి ఏదో పాముల వల్లే కాకుండా ఇంకా చాలా శత్రువుల వల్ల కానీ చెప్పి ఉన్నారు. విషజ్వరాలు, ఫుడ్ పాయిజనింగ్ అయిన సందర్భాల్లో భయం వేస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ ఏంటి, శత్రువుల వల్ల ఏంటి, క్రిమకీటకాల వల్ల ఏంటి, మన బాడీలో బ్యాడ్ టాక్సిన్స్, ఇన్ఫెక్షియస్ టాక్సిన్స్, అలాగే రాహుకేతువులు ముఖ్యంగా, వీటన్నిటి నుంచి కూడా బయటపడచ్చు నుంచి కూడా చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారక్క. ఖచ్చితంగా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది మన వాళ్ళకి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.